Hi friends, I'm Dr. Fazlin Nisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, clinical head, Jolly Choki in Shamshabad. ఈ రోజు మనం మన ఎంబ్రియో ల్యాబ్ లో ఉన్నాము, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఓటీలో ఉన్నాము. సో ఈ రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఫైనల్ స్టెప్. బేబీస్ ఫామ్ అయిన తర్వాత గర్భసంచిలోకి లోపల ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం మనం అనేది మీకు లైవ్ గా చూపించబోతున్నాం. సో ఇది చూడండి, ఫస్ట్ ఒక ఎంట్రన్స్ డోర్ ఉంటుంది, తర్వాత లేయర్ బై లేయర్ మనము ఓటీని జాగ్రత్తగా లేయర్ బై లేయర్ స్టెప్ బై స్టెప్ ఓటీ క్లీన్ గా ఉండడానికి, ఇంకా డస్ట్ పార్టికల్స్ తగ్గడానికి మనం ఈ లెవెల్ ఇలా చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ నేను స్క్రబ్బింగ్ కోసం వెళ్తున్నాను. సో ఫస్ట్ మనం వాష్ అనేది అవ్వాలండి, ఎందుకంటే వాట్ ఎవర్ డస్ట్ పార్టికల్స్ అండ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మనం సో ఎక్కడ కూడా టచ్ అవ్వకుండా, హ్యాండ్స్ ని ఎక్కడ కూడా టచ్ అవ్వకుండా now we are going to enter into the embryo transfer OT. పైన ఉంది కదా IVF OT ల్యాబ్, దానిలోకి ఎంటర్. సో ఫస్ట్ మనము పేషెంట్ ఆల్రెడీ బ్రేక్ చేసి ఉన్నారు. now we are going into the embryo lab. సో ఇక్కడ మన ఎంబ్రియాలజిస్ట్ ఏంటి అంటే ఆల్రెడీ ఎంబ్రియో స్టేటస్ ఎట్లా ఉంది థాట్ చేసుకుంటారు అనమాట. ముందే ఇంక్యుబేటర్ లో ముందే ఎంబ్రియోస్ అనేవి ఎట్లా ఉన్నాయి ఏంటి చూసుకొని, మైక్రోస్కోప్ ఇది చూడండి, దిస్ ఇస్ 100 times జూమ్ అవుతుంది. ఇందులో ఒక మైక్రో పార్టికల్ 100 times జూమ్ అయ్యే మైక్రోస్కోప్ ఇది. ఈ మైక్రోస్కోప్ కింద ఎంబ్రియో స్టేటస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మన ఎంబ్రియాలజిస్ట్ ముందే చూసుకొని పెట్టారు. సో ఇది ఇంక్యుబేటర్ అంటారు. దిస్ ఇస్ లైక్ యూటరస్ ఆఫ్ ద ఐవిఎఫ్ అన్నమాట. అంటే యూటరస్ లో ఎలా అయితే టెంపరేచర్, ఎలా అయితే pH, ఎలా అయితే ఆ మొత్తం వాతావరణం ఉంటుందో అది ఇంక్యుబేటర్ లో ఆ ఎంబ్రియోస్ ని మనం అంటే గ్రో అవుతుంది ఇందులోనే. సో అది ఎంత కంప్లీట్ గా ఒక గర్భసంచి లాంటిది అనమాట, ఆర్టిఫిషియల్ గర్భసంచి లాంటిది ఆ ఇంక్యుబేటర్. ఇప్పుడు ఆ ఇంక్యుబేటర్ నుంచి మనము ఎంబ్రియోస్ అనేవి తీసి థా చేస్తామన్నమాట. సో ముందే చూసుకొని అది ఒక 4 hours కల్చర్ మీడియాలో మనం థా చేసేసుకొని ఇప్పుడు మనం ఉన్న ఎంబ్రియోస్ చూడండి. ఈ లేడీకి బ్యూటిఫుల్ డే 3 ఎంబ్రియోస్ అంటాం అనమాట దీన్ని. ఈ డే 3 ఎంబ్రియోస్ వచ్చేసి మనకి 8 to 10 సెల్ స్టేజ్ లో ఉన్నాయి. ఇవి చాలా మంచి గ్రేడ్ లో ఉన్నాయి. సో ఇలాంటివి 2 ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం ఈ లేడీకి. సో ఇప్పుడు ఎవరైతే పేషెంట్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి చేస్తున్నామో వాళ్ళకి ఇట్లా బ్లాడర్ ఫుల్ చేసుకొని, సెమీ బ్లాడర్ అంటాము, ఎందుకంటే యూట్రస్ మనకి క్లియర్ గా కనిపించాలి అంటే కొంచెం బ్లాడర్ అనేది ఉండాలి. సో ఆ అప్పర్ అబ్డామిన్ స్కాన్ చూసుకొని మనం యూట్రస్ లోపలికి ఇప్పుడు చూపించాము కదా లోపల ఎంబ్రియోస్, ఆ ఎంబ్రియోస్ ని లోపల ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. ఓకే, స్పెక్యులమ్ అనేది పెట్టుకుందాం. డియర్, దిస్ ఇస్ యువర్ ఫైనల్ స్టెప్. ఓకే, now we are going to transfer your embryos back into your uterus. Pray to God, dear. All the best. Yeah, yes. సో ఫస్ట్ మనము సర్విక్స్ లో స్పెక్యులమ్ పెట్టుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలండి మీడియాతో. సో నా స్వాబ్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుంది. దిస్ ఇస్ మై స్వాబ్. ఇది వచ్చేసి యూట్రస్ గర్భసంచి, ఇక్కడ సర్విక్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటున్నాం మనం లోపల. క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని తీసేసి యూ విల్ డిస్కార్డ్ ఇట్. అండ్ దీన్ని అవుటర్ క్యాథెటర్ అంటారు. దిస్ ఇస్ ద అవుటర్ క్యాథెటర్. ఎంబ్రియోస్ అనేది లోడ్ చేస్తామన్నమాట. లోడ్ చేసి ఫస్ట్ మనం గైడ్ ద్వారా లోపల సర్విక్స్ లోపలికి పెడతాం దీన్ని. సో దీన్ని కూడా ఏంటంటే మీడియాతో మనం ఫ్లష్ చేసుకుంటాం, బికాస్ మీడియా విల్ ఇంక్రీజ్ ద సర్వైవల్ అన్నమాట.
ఎస్ సో మనం సర్విక్స్ నుంచి ఈ వైట్ కెథటర్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని అవుటర్ కెథటర్ అంటాము. సో ఇది ఏంటంటే మనం ఇంటర్నల్ ఆస్ అంటే ఇది గర్భసంచి లోపల ఇది ఎండోమెట్రియం లేయర్, దాని లోపలికి వెళ్లకుండా జస్ట్ అవుటర్ కెథటర్ వరకు మాత్రమే, ఇక్కడ వరకు మాత్రమే తీసుకెళ్ళాలి. సో ఆల్రెడీ మనం చూసాం కదా ఆ ఎంబ్రియోస్ ని మన ఎంబ్రియాలజిస్ట్ ఆల్రెడీ లోడ్ చేస్తున్నారు. సో హీస్ కమింగ్ విత్ ద లోడెడ్ ఎంబ్రియోస్. ఇప్పుడు మనం ఓకే సో కన్ఫర్మేషన్ కోసం he will again ask for the husband and wife details and లోడ్ చేస్తున్నాము అని చెప్పి he will come to the ఈ అవుటర్ క్యాథెటర్ లో స్టిలెట్ అనేది ఉంటుంది, ఎందుకంటే దిస్ ఇస్ లైక్ ఏ గైడ్ వైర్ అన్నమాట. సో ఆ గైడ్ వైర్ ని తీసేసి వీఆర్ రెడీ ఫర్ ద ట్రాన్స్ఫర్. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్టెప్. ఎస్ ప్లీజ్. ఈ క్యాథెటర్ లో ఎంబ్రియోస్ ఉన్నాయండి, వీటిని మనం తీసుకున్నాం. సో కనిపించింది కదా ఆ క్యాథెటర్ ఏదైతే ఉందో వైట్ కలర్ ది ఎంబ్రియో ఎండోమెట్రియం లోపల వరకు వెళ్ళి ఈ వైట్ డ్రాప్ ఏదైతే కనిపించిందో దట్ ఈస్ ద ఎంబ్రియోస్ ఇన్సైడ్ ద ఎండోమెట్రియం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో నౌ విత్ ఇన్ 1 minute we are to come out. చూడండి ఈ క్యాథెటర్ కి నో బ్లడ్ నథింగ్. సో సింపుల్ గా విత్ ఇన్ 2 minutes లోపలికి వెళ్ళి బయటకు వచ్చేయాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్ ఎంబ్రియో. సో మళ్ళీ మన ఎంబ్రియాలజిస్ట్ వెళ్ళి లోపల అందులో ఏమైనా ఎంబ్రియోస్ మిగిలిపోయాయా అనేది చెక్ చేసి మళ్ళీ అది క్లియర్ ఉందా లేదా క్యాథెటర్ అనేది మనకు చెప్తారు. ఇప్పుడు హిలాల్, you see the embryos we have put inside already. Yes dear, it's all good. It's going to settle now. How many we put already 2 embryos inside. Yes, how they are very good. They both are grade A. Yes. సో క్లియర్ అని చెప్పారు మన ఎంబ్రియాలజిస్ట్. సో మనం ఒక ప్రొజెస్ట్రాన్ జెల్ అనేది ఫైనల్ గా పెట్టేసి దట్స్ ఇట్. దట్ ఈస్ వెరీ క్రూషియల్ స్టెప్ అండి, ఇది ఫైనల్ స్టెప్. ఇందులో ఎక్కడ కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే కెథెటర్ లో బ్లడ్ కానీ ఎంట్రీ డిఫికల్ట్ కానీ అవన్నీ ముందే చెక్ చేసుకోవాలి మనం. సో అవన్నీ క్లియర్ అప్ చేసుకొని ఇది ఫైనల్ స్టెప్ కాబట్టి చాలా ఖచ్చితంగా చేయాలి అండ్ చాలా పర్ఫెక్ట్ గా చేయాలి ఈ స్టెప్, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ స్టెప్. ఎందుకంటే ఆ బేబీస్ ఏదైతే ప్రాసెస్ అంతా ఉందో దాని ఫైనల్ స్టెప్ మనం బేబీస్ గర్భసంచిలో పెట్టేస్తాం కాబట్టి దిస్ ఇస్ అవర్ వెరీ వెరీ క్రూషియల్ స్టెప్. అండ్ చాలా బాగుంది అండ్ హోప్ షీ విల్ డెఫినెట్లీ బికమ్ ప్రెగ్నెంట్ విత్ దిస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్.